ఫ్రెండ్స్, కొన్ని పక్షులు తమ గూళ్లను ప్రెడేటర్స్ నుంచి కాపాడుకోవడానికి చాలా తెలివైన పద్ధతుల్ని ఉపయోగిస్తాయి. ఒకవేళ మీరు వాటి ట్రిక్స్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకొన్ని పక్షులైతే వాటి గూళ్ళుని చాలా బ్యూటిఫుల్గా, డెకరేటివ్గా తయారు చేస్తాయి. అవి చూడ్డానికి నిజంగా ప్రకృతిలో ఆర్ట్ పీస్లా కనిపిస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గూడు అనేది పక్షులకి కేవలం షెల్టర్ మాత్రమే కాదు. అవి ప్రకృతిలో జీవించడానికి అవసరమైన ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, సర్వైవల్ స్కిల్స్ అన్నీ ప్రతిబింబించే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు మనం చూడబోయే పక్షుల గూళ్ళు ఒక్కోటి ఒక్కో రీతిలో ప్రత్యేకం. కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని చాలా డెకరేటివ్గా ఉంటాయి, మరికొన్ని ఆశ్చర్యపరిచే సేఫ్టీ ట్రిక్స్తో ఉంటాయి. వాటి ప్రతి క్రియేషన్ మనలో సహజసిద్ధమైన ప్రకృతి పట్ల మరింత ప్రేమ, గౌరవం కలిగిస్తుంది. అందుకే ఈ వీడియోను ఎండ్ వరకు తప్పక చూడండి. అప్పుడు ప్రతి పక్షి సృష్టి వెనక ఉన్న అద్భుతాన్ని మీరు నిజంగా ఫీల్ అవుతారు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవెన్ బర్డ్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇది ఎంత పాపులర్ ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఓవెన్ బర్డ్ యొక్క యూనిక్ నెస్ట్ బిల్డింగ్ స్టైల్. ఫ్రెండ్స్, సౌత్ అమెరికాలో ఈ పక్షికి దాదాపు 8 రకాల స్పీసీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి తన తెలివి, నైపుణ్యంతో గూడు కడుతుంది. ఓవెన్ బర్డ్ గూడు చాలా తెలివిగా డిజైన్ చేయబడుతుంది. ఈ గూడుని బయట నుంచి చూస్తే కేవలం ఒక ఎంట్రీ మాత్రమే కనిపిస్తుంది. కాని లోపల మరో రహస్య ఎంట్రీ ఉంటుంది. సో ఏదైనా ప్రెడేటర్ మొదటి ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చినా అది గుడ్లను కనిపెట్టలేదు. ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోతుంది. రెండవ ఎంట్రీ అంత చిన్నగా ఉంటుంది కాబట్టి ఓవెన్ బర్డ్ మాత్రమే దాని ద్వారా లోపలికి వెళ్ళగలదు. అక్కడే ఇది తన గుడ్లు పెట్టి పిల్లలను సేఫ్గా కాపాడుతుంది. వీటి గూళ్ళు మట్టి, ఎండుపేడ, పొలుసు, ఎండిన ఆకులు, గడ్డి వంటివి కలిపి కడతాయి. అందువల్ల అవి చాలా స్ట్రాంగ్ మరియు డ్యూరబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఓవెన్ బర్డ్స్ గూళ్ళు ఎక్కువగా చెట్లపైన కడతాయి. అయితే కొన్ని స్పీసీస్ మాత్రం నేల మీద కూడా గూడు కడతాయి. కానీ నేలపై గూళ్ళు ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ పాములు, ఇతర ప్రెడేటర్స్ గుడ్లను తినేస్తాయి. సో అందుకే ఓవెన్ బర్డ్ చూడటానికి చిన్న పక్షి అయినప్పటికీ దీని గూడు కట్టే పద్ధతి మాత్రం నిజంగా ప్రకృతిలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. 2. వీవర్ యాంట్స్. ఫ్రెండ్స్, వీవర్ యాంట్స్ ఆఫ్రికా, సౌత్ ఏషియా, నార్త్ ఆస్ట్రేలియాలో కనిపించే చీమలు. ఇవి ఎక్కువగా చెట్లపై ఉంటాయి. ఇవి కట్టే గూడు విధానం నిజంగా అద్భుతంగా ఉంటుంది. మొదటగా ఇవి ఒక ఆకుని ఎంచుకుంటాయి. అరువాత ఆ ఆకు బలంగా మరియు ఫ్లెక్సిబుల్గా ఉందో లేదో అని టెస్ట్ చేస్తాయి. ఆ ఆకు సరైనది అని అనిపిస్తే మరికొన్ని చీమలు వచ్చి దాన్ని లాగడం మొదలు పెడతాయి. ఒక ఆకు ఇంకో ఆకుకు దగ్గరగా వచ్చినప్పుడు ఇవి తమ లార్వాను తీసుకుని గ్లూగన్లా ఉపయోగిస్తాయి. ఆ లార్వా సిల్క్ విడుదల చేస్తుంది. ఆ సిల్క్ను గ్లూలా వాడి ఆకులను అతికిస్తాయి. ఒకవేళ ఒక ఆకు చాలా దూరంగా ఉంటే చీమలు చైన్లా ఒకదానితో ఒకటి పట్టుకుని దాన్ని దగ్గరగా లాగుతాయి. ఇలా చేస్తూ చాలా ఆకులను కలిపి ఒక పెద్ద బాల్లా ఉండే గూడు కడతాయి. అది పూర్తిగా లార్వా సిల్క్తో అతికించబడుతుంది. సో ఇలా వీవర్ యాంట్స్ కట్టే గూడు ప్రకృతిలో అత్యంత అద్భుతమైన నెస్ట్లలో ఒకటి. ఇందులో వీటి టీం వర్క్, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ అన్నీ కలిసిపోతాయి. 3. స్వాలో బర్డ్. స్వాలో పక్షులు ప్రపంచంలో దాదాపు ప్రతి ఖండంలో కనిపిస్తాయి. అంటార్కిటికాలో కూడా కొన్నిసార్లు కనిపిస్తాయి. ఇవి చాలా ఏళ్లుగా మనుషుల దగ్గరే జీవిస్తున్నాయి. కారణం ఏమిటంటే స్వాలోలు కీటకాలను తింటాయి. దాంతో పంటలను రక్షించడంలో రైతులకి పెద్ద సహాయం చేస్తాయి. స్వాలో పక్షులు ప్రపంచంలో చాలా పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఇవి గూళ్ళు సాధారణంగా బురదతో కడతాయి. కొన్నిసార్లు కొండగోడల్లోని మృదువైన మట్టిలో సొరంగాలు తవ్వి కూడా గూడు తయారు చేస్తాయి. కానీ ప్రెజెంట్ మనుషులు అడవుల్ని నాశనం చేయడం వల్ల చాలా స్వాలో జాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. 4. హమ్మింగ్ బర్డ్. ఫ్రెండ్స్, ఈ చిన్న పక్షి చాలా అద్భుతంగా గూడు కడుతుంది. ఇది సాధారణంగా ఎండిపోయిన చెట్ల కొమ్మలపై గూడు కడుతుంది. గూడు ఎప్పుడూ నేలకి దగ్గరగా కాకుండా 10 నుంచి 40 అడుగుల ఎత్తులో కడుతుంది. కొన్నిసార్లు ఇది విద్యుత్ తీగలపైన కూడా గూడు కడుతుంది. ఈ పక్షి సైజు చిన్నదే, దాని గూడు కూడా చాలా చిన్నదే. నిజానికి ఒక నాణం సైజులోనే ఉంటుంది. గూడు కట్టడానికి ఈ పక్షి డాండిలైన్ పువ్వుల మృదువైన తంతువులు వాడుతుంది. వాటిని సాలిడ్ వలతో బలంగా అతికిస్తుంది. కొన్నిసార్లు చెట్టు నాచు కూడా వాడుతుంది. గూడు తయారైన తర్వాత ఈ పక్షి దానిపై కూర్చుని తన ముక్కుతో సున్నితంగా సరిచేస్తుంది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా దాచడానికి గూడు బయట చిన్న చిన్న ఆకులు అతికిస్తుంది. ఒక గూడు కట్టడానికి దాదాపు 6 నుంచి 10 రోజులు పడుతుంది. అది కేవలం 2 అంగుళాల పొడవు, 1 అంగుళం లోతు మాత్రమే ఉంటుంది. బయటికి
చూడటానికి చిన్నగా కనిపించినా లోపల పిల్లలకి సేఫ్టీ, కంఫర్ట్ అన్నీ ఇస్తుంది. ఈ పక్షి గూడు నిర్మాణంలో కామోఫ్లాజ్ మరియు క్రాఫ్ట్ మ్యాన్షిప్లో మాస్టర్గా పరిగణించబడుతుంది. 5th పఫర్ ఫిష్. ఫ్రెండ్స్, పఫర్ ఫిష్ సముద్ర ఇసుకపై అద్భుతమైన ఆకారాలను తయారు చేస్తుంది. ఇవి చూడటానికి జియోమెట్రిక్ డిజైన్స్ లేదా క్రాప్ సర్కిల్స్లా కనిపిస్తాయి. ఈ చేప తన శరీరం మరియు రెక్కలను ఇసుకపై రుద్దుటూ ఈ డిజైన్ను తయారు చేస్తుంది. అంతేకాకుండా డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఆగదు, అది రెక్కలను ఊపుతూనే ఉంటుంది. ఈ సర్కిల్లో క్రిస్ క్రాస్ లైన్లు, అందమైన ఆకృతులు ఉంటాయి. వాటిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతేకాకుండా పఫర్ ఫిష్ తన సర్కిల్ను మెరిసే షెల్స్, రంగురంగుల ముక్కలతో అలంకరిస్తుంది. అలా ఒకసారి తన గూడు పూర్తయిన తర్వాత ఈ మగచేప ఆడచేపను తన సర్కిల్లోకి ఆహ్వానిస్తుంది. ఆడచేపకు ఈ డిజైన్ నచ్చితే అది దానితో జతకడుతుంది. సో ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇలా గూడులాంటి కళాఖండాలను ఇసుకలో నిర్మించి జీవి ప్రపంచంలో ఇది ఒక్కటే. 6th బాల్డ్ ఈగల్. బాల్డ్ ఈగల్ తన గూడు కట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. సాధారణంగా 1 నెల నుంచి 3 నెలల వరకు కష్టపడుతుంది. ఎక్కువగా ఆడ ఈగల్ గూడు కడుతుంది, మగ ఈగల్ మాత్రం కర్రలు, మొక్కల భాగాలు తీసుకువచ్చి సహాయం చేస్తుంది. ఒక సాధారణ బాల్డ్ ఈగల్ గూడు సుమారు 4 అడుగుల పొడవు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇవి పాత గూడు మీద కొత్త కర్రలు, మెటీరియల్స్ వేసి 1 నుంచి 3 అడుగుల పెంచుతాయి. దీంతో గూడు మరింత బలంగా, పెద్దదిగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బాల్డ్ ఈగల్ గూడు ఫ్లారిడాలో కనుగొనబడింది. దాని ఎత్తు దాదాపు 18 అడుగులు. ఇంత పెద్ద గూడు కట్టడం వీటి శక్తి, సహనం మరియు తమ ఇంటి పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. బాల్డ్ ఈగల్ గూడు కట్టే విధానం చూస్తే అందులో టీం వర్క్, కష్టపడి పనిచేయడం, ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రకృతిలో ఇంతటి అద్భుతం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. 7th టర్మైట్స్ నెస్ట్. ఫ్రెండ్స్, ప్రకృతిలోని గొప్ప మిస్టరీల్లో ఒకటి టర్మైట్స్ గూళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న టర్మైట్స్ చాలా ఆశ్చర్యకరమైన గూళ్ళు కడతాయి. వీటి పొడవు కేవలం 1/4 అంగుళం మాత్రమే. సూర్యరశ్మిలో ఎక్కువసేపు బ్రతకలేవు, కానీ వీటి గూళ్ళు మాత్రం 17 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ భారీ గూళ్లను క్యాథెడ్రల్స్ అని కూడా అంటారు. ఒక టర్మైట్ గూడు అంటే ఒక పెద్ద కాలనీ. ఆ కాలనీలో దాదాపు 2 మిలియన్ టర్మైట్స్ కలిసి ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. ప్రతి సంవత్సరం ఇవి నీరు, మట్టి తెచ్చి గూడు మరింత బలంగా కడతాయి. అంతేకాకుండా ఇవి ఒక ప్రత్యేకమైన ఫంగస్ను పెంచుతాయి. ఆ ఫంగస్ మొత్తం కాలనీకి ఆహారం ఇస్తుంది. టర్మైట్స్ గూడు యొక్క ముఖ్య ఉద్దేశం లోపల గాలిని సరిగ్గా సర్క్యులేట్ చేయడం. దీనివల్ల తాజా గాలి ఎప్పుడూ నేల కిందికి వెళుతుంది. టర్మైట్స్ సులభంగా శ్వాసించగలుగుతాయి. ఇంత చిన్న జీవులు ఇంత క్లిష్టమైన పెద్ద గూళ్ళు కట్టడం నిజంగా అద్భుతం. అందుకే టర్మైట్ మౌంట్స్ను ప్రకృతిలో అద్భుతమైన గూళ్ళు అని అంటారు. 8th వుడ్ పెకర్. ఫ్రెండ్స్, వుడ్ పెకర్ విషయంలో గూడు కట్టడం అంటే ఒక పెద్ద కమిట్మెంట్ లాంటిది. ఎందుకంటే ఒక మేల్ మరియు ఫీమేల్ వుడ్ పెకర్ జంట రాత్రింబవళ్లు కష్టపడి తమ గూడు కడతాయి. ఈ పనిని పూర్తి చేయడానికి వీటికి దాదాపు 28 రోజులు పడుతుంది. వుడ్ పెకర్ పక్షి ప్రతిరోజు 100 సార్లు చెట్టును కొడుతుంది. అయినా దాని మెదడుకు ఏమీ కాదు, ఎందుకంటే దాని తలలో ప్రత్యేకమైన షాక్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ముక్కు నుంచి తల వరకు బలమైన ఎముకలు, మందమైన స్కల్, మెదడు చుట్టూ కుషన్ టిష్యూస్ ఉంటాయి. ఇవి ఇంపాక్ట్ ఫోర్స్ను అబ్జార్బ్ చేస్తాయి. అలాగే మెదడు తలలో టైట్గా ఫిట్ అయి ఉంటుంది. అందుకే అది బౌన్స్ కాదు. ఇదే కారణంగా వుడ్ పెక్కర్ సులభంగా చెట్లలో రంధ్రాలు చేయగలుగుతుంది. మిగతా పక్షుల్లా ఇది సేకరించిన కొమ్మలతో గూడు కట్టడు. తన తల, ముక్కుతో డెడ్ వుడ్లో ఒక రంధ్రాన్ని డ్రిల్ చేస్తుంది. డెడ్ వుడ్ ప్రయోజనం ఏమిటంటే దాని లోపలి గుహ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. వుడ్ పెక్కర్ పక్షి తన గూడు చాలా సున్నితంగా, అద్భుతమైన డిజైన్లో కడుతుంది. గూడు లోపల ఇది పాత వుడ్ చిప్స్ను కూడా పెట్టి లైనింగ్ చేస్తుంది. దీనివల్ల గుడ్లు పగిలిన తర్వాత పక్షి పిల్లలు వెచ్చగా, సౌకర్యంగా ఉంటారు. వేరువేరు వుడ్ పెక్కర్ స్పీషీస్లు వేరువేరు సైజుల గూళ్ళు కడతాయి. అంటే ప్రతి స్పీషీస్ తన అవసరానికి తగ్గట్టు గూడు కడుతుంది. 9th యూరోపియన్ బీ ఈటర్. ఈ పక్షి చాలా అందమైన కలర్ఫుల్ పక్షి. ఇది తన గూడు మట్టి పొరల్లో లేదా మట్టి గోడల్లో కడుతుంది. ముందుగా అది ఒక ప్రదేశాన్ని ఎంచుకొని కాలనీలా మరికొన్ని పక్షులతో కలిసి అక్కడ జీవిస్తుంది. ఇతర పక్షుల్లా ఇవి కూడా తమ శబ్దాలతో ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి. గూడు కట్టడానికి ఇవి తమ ముక్కుతో మట్టిని తవ్వుతూ ఒక చిన్న రంధ్రం చేస్తాయి. ఆ రంధ్రం లోపల టన్నెల్లా స్ట్రక్చర్ తయారు చేస్తాయి. యూరోపియన్ బీ ఈటర్ దాదాపు 12 కిలోల వరకు మట్టిని తవ్వగలదు. ఇవి చూస్తే వీటి సైజుతో పోలిస్తే చాలా అద్భుతం. కొన్నిసార్లు ఇతర పక్షులు కూడా వీటివి తవ్విన రంధ్రాలను తమ గూళ్ల కోసం వాడుకుంటాయి. వీటికి యూరోపియన్ బీ ఈటర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇవి తేనెటీగలను క్రూరంగా పట్టుకుని తింటాయి. వీటి హంటింగ్ విధానం కూడా యూనిక్గా ఉంటుంది. ఇవి తేనెటీగను పట్టుకుని నేలపై కొట్టి దాని స్ట్రింగ్లో ఉన్న విషం న్యూట్రల్ అవుతుంది. ఆ తర్వాత సులభంగా తింటాయి. ప్రకాశవంతమైన రంగులు, కాలనీ జీవనం, ప్రత్యేకమైన హంటింగ్ స్టైల్ కారణంగా యూరోపియన్ బీ ఈటర్ను ప్రకృతిలో అత్యంత ఫ్యాసినేటింగ్ పక్షులలో ఒకటిగా పరిగణించబడుతుంది. 9th పఫిన్ బర్డ్. ఈ పక్షులు తమ ముక్కుతో నేలలో గూడు తవ్వుతాయి. మట్టిని గేసి తమ కాళ్ళతో వెనక్కి విసరతాయి. గూడు ఒకసారి కట్టాక వీటిని చాలా సంవత్సరాల పాటు మళ్లీ వాడుతాయి. తమ పిల్లల కోసం ఇవి గడ్డి, ఇతర పక్షుల రెక్కలతో సాఫ్ట్ బెడ్ తయారు చేస్తాయి. గూడు మొదటి టర్నింగ్ పాయింట్ దగ్గర వీటి టాయిలెట్ ఏరియా తయారు చేస్తాయి. దానివల్ల పిల్లల బెడ్ శుభ్రంగా, హైజినిక్గా ఉంటుంది.
పిల్లలు శుభ్రంగా లేకపోతే వారు అనారోగ్యానికి గురై మరణించే అవకాశం ఉంటుంది. ఈ పక్షుల ప్రత్యేక ప్రతిభ ఏమిటంటే, ఇతర పక్షులు ఒకసారికి ఒక చేప మాత్రమే పట్టుకువస్తే ఇవి 5-6 చేపలను ఒకేసారి హంట్ చేసి తీసుకువస్తాయి. ఇవి సాధారణంగా సముద్రానికి దగ్గరలో గూళ్లు కడతాయి. కొన్నిసార్లు లక్షల పక్షుల కాలనీలు ఒకే ప్రదేశంలో జీవిస్తాయి. 10th పెండులం బర్డ్. ఈ పక్షులు చిన్నగా కనిపించినా వీటి ఇంటెలిజెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే తమ పిల్లలను కాపాడడానికి ఇవి చాలా తెలివిగా గూళ్లు కడతాయి. వీటి గూడులో ముఖ్యంగా 2 ప్రదేశ ద్వారాలు ఉంటుంది. ఒక మెయిన్ ఎంట్రన్స్, దాని ద్వారా ఇవి లోపలికి వస్తాయి. మరొక డూప్లికేట్ ఎంట్రన్స్, అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. డూప్లికేట్ ఎంట్రన్స్ ఎందుకు అంటే ఇది పాముల నుండి రక్షణ కోసం. ఈ పక్షులు గూడు చాలా సాఫ్ట్ మెటీరియల్తో తయారు చేస్తాయి. పక్షి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చిన వెంటనే అది క్లోజ్ అవుతుంది. ఒకవేళ పాము పిల్లలను తినడానికి వస్తే అది నేరుగా డూప్లికేట్ ఎంట్రన్స్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ఏమీ దొరకదు, తిరిగి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పెండులం బర్డ్ తన పిల్లల రక్షణ కోసం అంత తెలివైన డిజైన్ చేస్తుంది కాబట్టి ప్రెడేటర్ కూడా మోసపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ కొట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.